బ్రేకింగ్ లో చూస్తున్నాం. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై వాయిదా వేసింది నాంపల్లి కోర్టు అంటున్నారు. నాంపల్లి కోర్టులో ఇవాళ సినీ నటుడు అల్లు అర్జున్కి సంబంధించిన రెగ్యులర్ బెయిల్పై విచారణ జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇటు రెగ్యులర్ బెయిలే కాకుండా అతను రిమాండ్ ఖైదీ కాబట్టి ముందస్తు ఏదైతే బెయిల్కి అప్పీల్ చేయడం, ఆ తర్వాత మధ్యంతర బెయిల్ కూడా తెలంగాణ హైకోర్టు ఇవ్వడంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే మధ్యంతర బెయిల్ మీదే అల్లు అర్జున్ బయట ఉన్నాడు. అయితే తప్పనిసరిగా రిమాండ్ ఖైదీని కోర్టులో హాజరుపరచాలి కాబట్టి ఏదైతే ఇవాళ ఏదైతే సెక్యూరిటీ రీజన్స్ దృష్ట్యా నాంపల్లి కోర్టుకు వర్చువల్గా హాజరవుతానని కూడా న్యాయవాది కోరడంతో న్యాయమూర్తి సహకరించాడు. అయితే దీంతో రిమాండ్ ఖైదీ అయినటువంటి అల్లు అర్జున్ ఇవాళ వర్చువల్గా నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు విచారణకైతే హాజరైనటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే వర్చువల్గా హాజరైన ఏదైతే అల్లు అర్జున్ దీనికి సంబంధించిన కేసు ఏవైతే ఉంటాయో సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి పూర్వాపరాలకు సంబంధించి ఇప్పటికే పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. అయితే వాదనల అనంతరం ఇటు అల్లు అర్జున్ తరఫున కూడా అడ్వకేట్ నిరంజన్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో వాదనలు వినిపించారు. ముఖ్యంగా రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ కూడా న్యాయమూర్తిని కోరగా దీనికి సంబంధించిన తీర్పును సోమవారానికి అయితే వాయిదా వేశారు. అయితే ఈ కేసు విచారణకు సంబంధించి చూసుకుంటే మొత్తానికి కౌంటర్ దాఖలు చేస్తామంటూ కూడా సమయం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరినట్టుగా తెలుస్తుంది. మరి ఎటువంటి కౌంటర్ దాఖలు చేస్తారనేది ఒకవైపు ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ కేసు విచారణ మొత్తం కూడా ఈ నెల 30 కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్కి సంబంధించి పోలీసులు ఎలాంటి కౌంటర్ దాఖలు చేశారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పటికే మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్కి సంబంధించిన వాటన్నిటిని కూడా నిబంధనలు కూడా ఉల్లంఘించారని కూడా పోలీసులు ఇప్పటికే ప్రెస్ కూడా అల్లు అర్జున్ పోలీసులపై కొన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించి అయితే సంధ్యా థియేటర్ ఘటన కావచ్చు, ఇప్పటి వరకు జరిగినటువంటి ఘటనలన్నీ కూడా అంటే అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ వీటన్నిటికి సంబంధించి కూడా పూర్వాపరాలతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయడానికి సమయం పడుతుందని కూడా కోరారు. మరి ఏ విధంగా కౌంటర్లో ఎలాంటి అంశాలు మెన్షన్ చేశారో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రెగ్యులర్ బెయిల్పై కౌంటర్ కావడం, అసలు రెగ్యులర్ బెయిల్ అల్లు అర్జున్కి వస్తుందా రాదా అనేది ఒకవైపు ఉత్కంఠ కొనసాగుతుండగా మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించిన కౌంటర్ ఏ విధంగా ఉండబోతుందని ప్రస్తుతం ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే రెగ్యులర్ బెయిల్ను ఇవ్వద్దు అంటూ కూడా పోలీసులు కోరే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ అమర్.